హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు చిన్నపిల్లలు ఉన్నారా? అయితే వారు ఫోన్ వదలట్లేదా? అయితే వారు జన్మలో ఫోన్ చూడకుండా ఉండాలంటే నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. మీరు దాన్ని ఫాలో అయితే మీరు మీ పిల్లలకు ఫోన్ ఇచ్చి చూడండిరా అన్న కానీ వారు చూడలేరు. సో దీని గురించి మనం ఏం చేయాలి అంటే, ముందుగా మీ మొబైల్ ఫోన్ తీసుకొని మొబైల్ డేటా ఆన్లో ఉందో లేదో చూడండి. ఒకవేళ ఆన్లో ఉంటే ఆ ఫోన్ మీ పిల్లలకి ఇస్తే వారు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వచ్చే ప్రతి వీడియోని చూస్తారు. సో దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, వారికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కళ్ళు పాడైపోతాయి. అంతేకాకుండా హోంవర్క్ చేయరు. మనకి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. పిల్లలు ఏంటి హోంవర్క్ చేయట్లేదు, చదవట్లేదు, ఆడుకోవట్లేదు, ఈ ఫోన్కి ఎడిట్ అవుతున్నారు, అసలు ఏం చేయాలని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి పేరెంట్స్ కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. కానీ పిల్లలు పద్దాక ఫోన్ చూస్తున్నారు కాబట్టి మొబైల్ డేటా ఆఫ్ చేద్దాం అని చెప్పేసి డేటా ఆఫ్ చేస్తే వారు ఊరుకుంటారా? మొబైల్ డేటా మరలా ఆన్ చేసుకుంటారు. అలా డే మొత్తం వీడియోస్ చూస్తూనే ఉంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు. అందువల్ల మీరు మొబైల్ డేటాని ఆన్లోనే ఉంచి ఈ సింపుల్ సెట్టింగ్ మీ మొబైల్లో చేసుకుంటే వారికి ఫోన్ ఇచ్చినా కానీ నెట్ రాదు. నెట్ ఆన్లో ఉన్నప్పటికీ కూడా నెట్ రాదు. సో వారు వీడియో చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే నెట్ ఆన్లో ఉన్న వీడియోస్ రాకపోతే నెట్ అయిపోయింది అనుకుంటారు కదా. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, మీరు మొబైల్ పర్చేజ్ చేసే అప్పుడు 2 సిమ్ కార్డ్స్ ఉన్న మొబైల్ తీసుకోండి. సో ఫస్ట్ సిమ్లో డేటా లేకుండా బ్యాలెన్స్ వేసుకోండి, రెండో సిమ్లో డేటా విత్ బ్యాలెన్స్ వేసుకోండి. సో మనం ఏం చేయాలి అంటే, మనం చూస్తున్నప్పుడు సిమ్ 2 ఆన్ చేసుకోవాలి, పిల్లలు చూస్తున్నప్పుడు మొబైల్ డేటా లేని సిమ్ 1 ఆన్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మన సిమ్లో మొబైల్ డేటా ఆన్లో ఉంది అని వాళ్ళు చూస్తారు, కానీ దాంట్లో మనం డేటా వేయలేదు కాబట్టి వారు యూట్యూబ్ చూస్తున్నప్పుడు వారికి వీడియోస్ అనేవి ప్లే అవ్వవు. ఇక్కడ చూడండి, మనకి సిమ్ 1 సిమ్ 2 కనిపిస్తున్నాయి. సిమ్ 2లో మొబైల్ డేటా ఉంది, కానీ సిమ్ 1లో డేటా లేదు. సో నేను సిమ్ 1 మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూస్తే మొబైల్ డేటా ఆన్లోనే ఉంది, కానీ నేను ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తున్నాను. సో యూట్యూబ్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ వీడియోస్ అనేవి ప్లే అవ్వవు. సో ఇక్కడ చూడండి, మొబైల్ డేటా ఆన్లోనే ఉంది, వీడియోస్ చూస్తుంటే ప్లే అవ్వట్లేదు. యాక్చువల్గా మొబైల్ డేటా ఉంది, కానీ ఎక్కడుంది? సిమ్ 2లో ఉంది, కానీ మనం సిమ్ 1ని సెట్ చేసుకున్నాము. సో దీనివల్ల పిల్లలు ఏమనుకుంటారు అంటే, నెట్ అయిపోయింది, సో మనకి ఈ ఫోన్తో అవసరం లేదు అని చెప్పేసి వారు ఓన్గా ఆడుకోవడానికి ఇష్టపడతారు. వారు ఎప్పుడైతే మొబైల్ ఫోన్ పక్కన పెట్టారో మీరు సిమ్ 2 ఆన్ చేసుకొని మీకు నచ్చిన డేటా అయితే చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ సింపుల్ ట్రిక్ను ఉపయోగించి మీ పిల్లల్ని మొబైల్ డేటా నుంచి కాపాడుకోవచ్చు. సో ఈ ట్రిక్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.